महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి రాహుల యొక్క కలయిక మీనరాశిలో వీళ్ళ యొక్క కలయిక అనేది జరగబోతోంది. రవి ఎప్పుడైతే కుంభరాశి నుండి మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండి మనకి ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక జరగబోతోంది. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం కానీ చూసుకుంటే రవి మనకి ప్రకాశించే గ్రహం, మనకి కనిపించే గ్రహం, ప్రత్యక్ష భగవానుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రాహు ఛాయాగ్రహంగా చెప్పబడతాం. అయితే ఈ రవి యొక్క రాహుల యొక్క కలయిక ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన యొక్క స్థానాలను బట్టి వాటి యొక్క ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే జాతక చక్రంలో కూడా రవి రాహులు ఏమైనా ఒకే చోట కలిసి ఉంటే అవి పితృదోషంగా చెప్పడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనకి కాస్త ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ఎలా ఉంటుందంటే రెండు విరుద్ధ గ్రహాలు ఒకరికి పడదు, శత్రుగ్రహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అందులోనూ ఎప్పుడైతే రవి రాహువులు ఒకే చోట చేరతారో రవి బలాన్నంతా కూడా రాహు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ రవి శుభస్థానంలో ఉన్న ఆయన ఇచ్చే ఫలితాలు అంత అంటే 100% ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇక్కడ మనకి ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. అయితే సహజంగా మామూలుగా ఏమైనా రాహు కానీ ఒక మన జాతకంలో ఆయన ఉండే స్థితి బాగుంటే మాత్రం వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే జాతకంలో కానీ ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక కానీ లేకపోతే రాహు యొక్క ఉండే స్థితి కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఆయన దానివల్ల కాస్త బాగున్న వాళ్ళు కూడా అంటే జాతక ప్రకారం బాగున్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనబడతాయి. అయితే ఈ యొక్క రవి రాహుల యొక్క కలయిక వల్ల సహజంగా ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అంటే స్నేహవర్గంలోనూ బంధువర్గంలోనూ మాట పట్టింపులు, వివాదాలు ఇలాంటివి రావడం, లేదా ధర్మానికి విరుద్ధంగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చేపట్టడం, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు కాస్త ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే మనకి రాహు మాయాకారకుడు. అలాగే ఇక్కడ మనకి జూదరి, ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఏమున్నాయో దానికి వ్యతిరేకంగా ఉండేవాడు, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా, వీటన్నింటికీ కూడా ఈ యొక్క రాహు కారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి రాహు అలాగే ఈ రవి ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న గోచార ప్రకారం కానీ చేసుకుంటే కొంత అంటే దీంట్లో ఉన్న ఉండే స్థానాన్ని బట్టి భావాన్ని బట్టి కొంతమందికి అనుకూలమైన ఫలితాలు అవి కూడా చాలా తక్కువగా ఉండడం, ప్రతికూల ఫలితాలు కాస్త ఉండడం, ఈ రెండూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి రాహువులు ఎప్పుడైతే ఒక రాశిలో కలిసి ఉంటారో జన్మతః అది పితృదోషంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అందుకనే చూడండి మనకి ద్వాదశ రాశుల వారికి సానుకూలమైన ఫలితాలే ఉండవు, అలానే అనుకూలమైన ఫలితాలే ఉండవు. అంటే ప్రతికూల ఫలితాలు ఉండవు. ఒకరికి సానుకూలం, ఒకరికి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ రవి రాహుల కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి తన జీవన విధానంలో కొన్ని మార్పుల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందుల్ని. అవి కాస్త వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా వాళ్ళు చేసే అండ్ ఆన్లైన్ బిజినెస్ ఏవైనా సరే వాళ్ళు బిజినెస్ రూపంలో కావచ్చు కొంత ఇబ్బంది పడడం, లేదా కుటుంబంలో ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు వివాదాలకి వాటికి దూరంగా ఉండడం అనేది ఎంతో ముఖ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రవి రాహులు ఉన్న స్థానాలను బట్టి కూడా కాస్త ఎలా అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడే సూచనలు, మనస్పర్ధలు, సంఘర్షణలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది రవి ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాజకీయము ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఈ యొక్క రవిని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తండ్రి, ఆత్మకారకుడు, ఇవంతా కూడా మనం రవికి చెప్పడం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించింది, సైబర్ సెక్యూరిటీస్, రాజకీయము ఇలాంటి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ రవి కారకత్వాలుగా చెప్పుకున్నప్పుడు పట్టుదల, ఒక దర్పము,
అంటే ఒక రాజు కదా, సో ఆ వేతే లక్షణాలు, రాజుకి ఏ విధ లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా రవికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు కూడా మనం చెప్పుకున్నట్టుగా భ్రమకారకుడు. అలాగే ప్రతిదీ కూడా మనని ఊహించుకునేటట్టు, ఊహాలోకాల్లో విహరింపజేసేటట్టు చేస్తాడు. అలాగే మనకి ఈ యొక్క విదేశీ యానము అంటే దూర ప్రాంతాలకి ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా రాహు సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏమిటి అలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుస్సు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. రాశ్యాధిపతి వచ్చి గురువు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఈ యొక్క రవి రాహుల యొక్క సంచారం అనేది జరుగుతోంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కేంద్ర స్థానం అయి ఉంటుంది, అలాగే చతుర్థ స్థానం అనేటప్పటికీ మనం తల్లి, అలాగే వాహనము, గృహ సౌఖ్యము, భూములు ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క 4th హౌస్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి చతుర్థ భావంలో ఎప్పుడైతే రవి రాహువులు ఉన్నారో, అందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ రవి ఏదైతే ఉన్నాడో వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు నవమాధిపతి. ఈ నవమాధిపతి అయిన ఈ యొక్క రవి ఎప్పుడైతే అంటే భాగ్యాధిపతి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి నవమస్థానం అనేటప్పటికీ అదృష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది, లక్కగా. సో అలాంటి అధిపతి వెళ్ళి రాహుతో కలిశాడు. ఎప్పుడైతే మన లక్ వెళ్ళి ఒక పాపగ్రహంతో కలవడమో లేకపోతే దానికి విరుద్ధానికి సంబంధించిన గ్రహంతో ఎప్పుడైతే కలిసిందో మనకు వచ్చే అదృష్టం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది 4th హౌస్లో ఉన్నాయి కాబట్టి వాహనాలు కొనేటప్పుడు లేదా వాహనాలు రిపేర్ చేయించేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ కూడా సమయాల్లో జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఎందుకంటే రిపేర్ ఎక్కువగా రిపేర్స్కి రావడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం, తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, కుటుంబంలో ఏదైనా గృహంలో మార్పులు కానీ చేర్పులు కానీ చేయించేటప్పుడు కూడా కాస్త చూసుకుని వహించడం అనేది మంచిది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా జాగ్రత్త ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండడం ద్వారా ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గి సానుకూల ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే భూములు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఇక్కడ జాగ్రత్త అనేది తప్పకుండా ఈ యొక్క రాశివారు, ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అయితే ఇక్కడ గురువు వీళ్ళ యొక్క రాశిని చూస్తున్నా, కొంత శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా అప్పుడప్పుడు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే మనం వీడియో చివరిన మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది చెప్పుకుంటాం కాబట్టి ఆ రెమెడీస్ని కానీ తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటే తప్పకుండా సానుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ఈ రవి రాహుల యొక్క ప్రభావాన్ని, అంటే మనకి ప్రతికూల ప్రభావాలున్నా సానుకూల ఫలితాలు మనకి ప్రభావాలున్నా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం. ఎందుకంటే రవి తన బలాన్ని తను సంపాదించుకోవాలి కాబట్టి ఈ యొక్క రవి బలాన్ని సంగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా కవచం కానీ దుర్గా పారాయణ కానీ, ఎందుకంటే రాహు యొక్క తీవ్రతను ఏదైతే ఉన్నాయో ఆ తీవ్రతను కూడా తట్టుకోవాలి. సానుకూల ఫలితాలు ఉన్నా కూడా మనకి ఇక్కడ మరింత సానుకూలంగా రావడానికి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ ఇవన్నీ కూడా ఈ రాశివారు ప్రతిరోజు తప్పకుండా చేసుకోవాలి. అలాగే సూర్య భగవానికి సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకున్నా, అలాగే ఆదివారాలు ఈ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ యొక్క రవికి సంబంధించిన ఏదైనా కవచాన్ని పారాయణ చేసుకోవడం, లేదా సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం, ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు నియమాలు అంటే సూర్యోదయానికి పూర్వమే లేవడం, అలాగే ఈరోజు తలంటుకోకుండా ఉత్తి చన్నీళ్లతో తలారా స్నానం చేయడం, ఆదివారం రోజు మాంసము మద్యము సేవించకుండా ఉండడం, ఈ యొక్క గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం, రాహుకాలంలో వెళ్ళి
ఆదివారం నాడు రాహుకాలంలో 4:30 to 6 మధ్య రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకాలంలో ఈ గోధుమలు కాస్త ఆవుకు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ రవి రాహుల కలయిక ఇక్కడ ఏదైతే ఉందో దాని నుండి వచ్చే ఫలితాలు, అంటే వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.